హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో వచ్చేసి సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. అది కూడా సొరకాయ వేసి సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక లేత సొరకాయని తీసుకొని ఇలా మొత్తం స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకోండి. సర్వపిండి మాత్రం తెలంగాణ స్పెషల్ ఫుడ్ కదా. స్కిన్ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రేటర్ తీసుకొని తురుముకోవాలి. ఈ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ సైడ్ నుంచి నీట్గా మొత్తం తురుముకోండి. తెలంగాణ స్పెషల్ ఫుడ్ అంటే సర్వపిండి కదా, క్రిస్పీగా చేసుకొని కొంచెం సర్వపిండి తిని చాయ్ తాగితే స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇలా గ్రేట్ చేసుకోండి, మొత్తం తురుముకోవాలి. చూడండి, నేను ఇలా తురుముకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు, జీలకర్ర, దీనికి తగినంత కారం, మిరపకాయలు తీసుకోండి, ఎంత మిర్చి పడితే అంత, జీలకర్ర, కల్లుప్పు, దొడ్డుప్పు వేసుకొని అందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి తీసుకొని జల్లించుకున్నాను. ఫస్ట్ జల్లించుకున్న తర్వాత దీంట్లో మనం ఫస్ట్ తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఇందులో వేసుకున్నాను. సొరకాయ తురుము వేసుకున్న తర్వాత మిరపకాయలు అవన్నీ బట్టి పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ వేసుకున్నాను. అలాగే వేయించి పొట్టు తీసి పెట్టిన పల్లీలు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు, ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఇదంతా వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా రావాలి, మెత్తగా కాదు, గట్టిగా కాదు. చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా వచ్చే వరకు మనం పిండి పిసుక్కోవాలి, నొత్తుకోవాలి. మనకు సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఫస్ట్ అది బాగా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేసి ఇదిగో ఇలా పిండి రోటీలాగా ప్రెస్ చేసుకోవాలి చేయితోని. సర్వపిండి కదండి, కొంచెం మందంగానే వస్తుంది. మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను, అలాగే వేసుకొని హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ప్యాన్ పైన చేయడం వల్ల మనకు కొంచెం ఆయిల్తోనే చేసుకోవచ్చు, లేదంటే కడాయికి కూడా ఒత్తుకోవచ్చు. ఇలా అయితే మీరు పిండి ప్రెస్ చేసినప్పుడు మాత్రం ప్యాన్ అస్సలు స్టవ్ ఆన్ చేయకుందుకే ఇలా చేసుకోండి. తర్వాత ప్యాన్ వేడిగా ఉంటే మనం చేయలేము వేడికి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు ఉంచండి. సిమ్ కాదు, హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మనకు కొంచెం ఈ రోటీ అనేది ప్యాన్ నుండి పైకి వచ్చేస్తుంది, చపాతీలా మనం తీసే వస్తుంది. నేను రివర్స్ చేసుకుంటూ చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు రివర్స్ చేసాను. చూడండి, ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. సర్వపిండి పెరుగుతో తిన్నా బాగుంటుంది, సర్వపిండి చాయ్ తాగుతూ తిన్నా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.